శుభోదయం. ఈ శుభోదయం మన ప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. ఈరోజు పేపర్ చూస్తే రాజధానికి మలి విడతలో 34,964 ఎకరాల భూ సమీకరణ అని రాశారు. మీరు ప్రజల్ని సలహాలు అడుగుతూ ఉన్నారు. నా వ్యక్తిగత సలహా అయితే రాజధానికి ఈరోజు అంత విస్తీర్ణం కలిగినటువంటి భూమి అవసరం లేదు. రాజధాని ఎందుకు కడుతున్నాం? ప్రభుత్వ పరిపాలన కోసం కడుతున్నాం. ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత అంత పెద్ద బిల్డింగులు కట్టవలసిన అవసరం లేదు. కరోనా సమయంలో జూమ్ మీటింగ్స్లో ప్రధానమంత్రి ఎక్కడో ఉంటే ఇక్కడ రిబ్బన్ కటింగు, ఓపెనింగు ఇలాంటివి చేశాం. అంటే సమయం చాలా వృధా కాకుండా కాపాడుకున్నాం, డబ్బును కాపాడుకున్నాం. అలాగే సమయాన్ని కాపాడుకున్నాం. చాలా ముఖ్యమైన సమయాన్ని కాపాడుకున్నాం. ప్రభుత్వ విధానంలో మనకి పరిపాలనకు కావలసింది సరైన ఆలోచన, మనుషులు కాదు. మనుషుల అవసరం లేదు. అసలు మనుషుల యొక్క సరైన ఆలోచన కావాలి. సరైన సమయానికి సరైన ఆలోచన సరైన కార్యాచరణ కావాలి. చిన్న చిన్న కంపెనీలు చిన్న డిక్కీస్లో స్టార్ట్ అయినాయి. ఈరోజు అవి పెద్ద కంపెనీలు. కాబట్టి మనకి కావాల్సింది పెద్ద స్థలాలు కాదు, చిన్న స్థలాలలో వివేకం కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం. నిజాయితీగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రుల అవసరం లేదు. సలహాలు అడిగారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, ఈరోజు ముఖ్యమంత్రులతో సహా అవసరమే లేదు. ప్రజలకి చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను ఒకసాట సమీకరించి వాటిల్ని క్రోడీకరించి ఉత్తమమైన సలహాలను ఇంప్లిమెంటేషన్లోకి తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి ప్రజల ఆకలి తీర్చడానికి ఎంతమంది మంత్రులు సమయం వృధా, డబ్బు దండగా. ఎందుకంటే మీకే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో ఉన్నటువంటి వాళ్ళు. 2000 నుంచి కూడా మీ పరిపాలనను నేను పూర్తిగా గమనిస్తూ ఉన్నాను. చాలా సంస్కరణలు చేశారు, కానీ ప్రజలకి అవి అర్థం కాలేదు. ఎందుకనంటే ప్రజల్లో చదువు లేదు. రైతుల విషయంలో కూడా మీరు చాలా మంచి పథకాలు తీసుకొచ్చారు, కానీ రైతులకు చదువు లేకపోవటం, పెట్టుబడిదారీతనంలో అహంకారపూరితమైనటువంటి మోతుబరి వ్యవహారం, జమీందారీతనం వల్ల ఈ దేశం అభివృద్ధి కాలేదు. కాబట్టి పాతకాలంలో మనకు ఒక సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్లపాలని. దయచేసి ప్రజల సొమ్ము అలా దుర్వినియోగం చేయవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నా మాటల్లో ఏదైనా తప్పుంటే క్షమించండి. అలాగే చర్చకు పెట్టండి. ప్రజల ముందుకు పాలన అంటున్నారు కాబట్టి ప్రజల వద్దకి ఈ చర్చ పెట్టండి. అలాగే మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్ల విషయంలో తక్షణమే సరైన నిర్ణయం తీసుకొని ఆ పనులు ఎక్కడ గ్యాప్ అవుతున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయండి. ఎందుకంటే ప్రాణాలు చాలా విలువైనవి. రోడ్ యాక్సిడెంట్ల వల్లే ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరీ దారుణంగా ఉంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.